హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిప్పు నాగరాజ్, ది వాయిస్ ఆఫ్ ట్రూత్. మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్. ఇక ఈరోజు మా టాపిక్ ఒక్కో హీరోకి ఒక్కో న్యాయమా అని అడుగుతున్నారు మన ట్రేడ్ పండితులు. మనకు తెలుసు కదా, మన దేశంలో విపరీతమైన కాస్ట్లీ ఐటమ్ ఏదైనా ఉందంటే అది న్యాయం. అవును, గది సామాన్యుడికి అస్సలు దొరకదు. గదంతా డబ్బున్న బలిసిన బ్యాచ్కే సొంతం అన్నమాట. ఇక మ్యాటర్లోకి వెళ్తే, గతంలో బాలీవుడ్ కండల కాంతారావు సల్మాన్ ఖాన్ అంకుల్ మిడ్ నైట్ కార్ రైడ్ చేసి ఫుట్పాత్ మీద నిద్రిస్తున్న అభాగ్యులను తొక్కి చంపేశాడు. అదే బెస్ట్ బేకరీ కేస్. కానీ తర్వాత ఏమైంది, కోర్టుల్లో ఆ కేసు జీడిపాకంలాగా సాగి 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 లాస్ట్కి సల్మాన్ ఖాన్ అంకుల్ ఒట్టి అమాయకుడు అని ఈడ్చిపెట్టేశారు. గట్లుంటుంది మరి. కానీ కర్ణాటకలో మాత్రం కాస్త గట్టిగానే నిలబడింది అక్కడి ప్రభుత్వం. కర్ణాటక మాస్ హీరో దర్శన్ అన్నయ్య అన్యాయంగా తన ఫ్యాన్ చావుకు కారణమయ్యాడు కదా. ఈ విషయం తెలియగానే మాస్ లేదు, గీస్ లేదు, తప్పు చేస్తే తుప్పాసే అని కర్ణాటక పోలీసు వారు గా వీరో అన్నయ్యని అరెస్టింగ్ చేసి జ్యుడిషియల్ డిమాండ్కి నూకారన్నమాట. కానీ కొన్ని రోజుల తర్వాత తన పలుకుబడి యూజ్ చేసి బెయిల్ పైన వచ్చేశాడు దర్శన్ అన్నయ్య. మళ్ళీ సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవడంతో కర్ణాటక ప్రభుత్వం కూడా ఈసారి కాస్త కటువుగా వ్యవహరించి దర్శన్ అన్నయ్యని కారాగారానికి తోలేసింది. ఈసారి ఏ ఇన్ఫ్లుయెన్స్కి లొంగలేదు అక్కడి సీఎం సిద్దిరామయ్య అంకుల్. అంటే ఫైనల్గా చనిపోయిన అమాయకుడికి కాస్తైనా న్యాయం అయితే జరిగిందనమాట. ఇక తెలంగాణలో చూసుకుంటే ఆ మధ్య సడన్గా స్టార్ అయిన ఐకాన్ బాబు తనకున్న పబ్లిసిటీ యావతో పోలీసు వారు వద్దు అని వారిస్తున్నా కూడా వినిపించుకోకుండా తన పుచ్చప సైన్మా ప్రీమియర్ షోకి, గది కూడా ఆర్టీసీ క్రాస్ రోడ్స్ వంటి రద్దీ ఏరియాకి ఓపెన్ టాప్ కారులో కాళ్ళు చేతులు ఊపుకుంటూ వచ్చి అక్కర్లేని రభస క్రియేట్ చేసి తొక్కిసలాట జరిగేలా చేసి ఒక నిండు ప్రాణాన్ని గాల్లో కలిపేసి ఒక పసిప్రాయాన్ని ఇప్పటికీ బెడ్ రిడన్ చేశాడు. ఒక సైన్మాకి వచ్చిన ఫాఫానికి ఒక కుటుంబానికి జీవితమే లేకుండా చేసేశాడు. గప్పుడు తెలంగాణ గవర్నమెంట్ కూడా సీరియస్గానే రియాక్ట్ అయ్యి ఐకాన్ బాబుని లాక్కెళ్ళి లోపలేసింది. కానీ గదంతా ఒక్కరోజు ముచ్చటే. గా హీరో తన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ని, తన డబ్బుని యథేచ్ఛగా వాడేసి బెయిల్ పైన బయటకు వచ్చేశాడు. ఇప్పుడు ఎంచక్క విదేశాలకు సైతం సరదాగా వెకేషన్కి వెళ్ళొస్తూ హాయిగా సైన్మాలు చేసుకుంటున్నాడు. కానీ తన వల్ల బెడ్ రిడన్ అయిన పిల్లాడు మాత్రం ఇంకా తిండి కూడా తినలేక పైప్ సాయంతో లిక్విడ్ ఫ్లూయిడ్స్ మాత్రమే తీసుకుంటున్నాడు. అతని తండ్రి ఆ తల్లి లేని పిల్లాడిని చూసుకోవడానికి ఉద్యోగం కూడా మానేశాడు. వీరో సైడ్ నుంచి ఎటువంటి సాయం లేదని మొన్న మీడియా వారు అడిగినప్పుడు చెప్పుకొని బాధపడ్డాడు కూడా. కానీ వాళ్ళ తలరాతను అలా తల్లకిందులు అవ్వడానికి కారణమైన సదరు వీరో గారు మాత్రం రీసెంట్గా ఒక సొంత సైన్మా థియేటర్ సైతం కట్టుకొని దాని ఓపెనింగ్కి గదే తెలంగాణ సీఎం సార్నే చీఫ్ గెస్ట్గా ఇన్వైటింగ్ కూడా చేసుకున్నాడు. మరి గతంలో ఆ వీరో చేసిన పనికి అసెంబ్లీ సాక్షిగా అగ్గి మీద గుగ్గిలమైన సీఎం సార్ దేనికి మెత్తబడి వాళ్ళ సైన్మా హాల్ ఓపెనింగ్కే వెళ్లాల్సి వచ్చిందో ఆ పెరుమాళ్ళకే ఎరుక. ఇక రేపో మాపో గా సల్మాన్ ఖాన్ అంకుల్లాగే గీ ఐకాన్ బాబు కూడా కేసు కొట్టేపించుకొని దర్జాగా తిరుగుతాడు కూడా. ఇవన్నీ చూసినప్పుడు కనీసం కర్ణాటక సీఎం సారే బెటర్ అని అనిపించక మానదు. దర్శన్ లాంటి మాస్ హీరోతో పోలిస్తే సడన్గా స్టార్ అయిన ఐకాన్ బాబుని అసలు పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు. కానీ డబ్బు, పలుకుబడి, రాజకీయ సర్కిల్స్ మెండుగా ఉన్న ఫ్యామిలీకి సంబంధించిన వీరో కావడం వల్ల దర్జాగా బయట తిరుగుతూ సైన్మాలు చేసుకుంటూ ఫారిన్ వెకేషన్స్ కూడా ఇల్లొస్తూ గ్యాప్లో బిజినెస్లు కూడా చేసుకుంటూ అడుగు బయట పెడితే తన దర్పం సుఫెట్టుకుంటూ హాయిగా తిరిగేస్తున్నాడు అనమాట. కానీ గా వీరో వల్ల తల్లిని కోల్పోయిన పిల్లాడు మాత్రం ఇంకా బెడ్ మీదే ఉన్నాడు. ఇలాంటి విషయాల్లో వ్యవస్థలు ఏమీ చెయ్యవు అనే అర్థమైంది అని వాపోతున్నారు మన ట్రేడ్ పండితులు. ఇదే ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్. ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నిప్పు నాగరాజ్, ది వాయిస్ ఆఫ్ ట్రూత్, అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో విత్ యువర్ వాల్యుబుల్ ఒపీనియన్స్. సీ యూ అగైన్.